రైట్. ఇక బద్వేల్ నుంచి మెన్ అప్డేట్స్ మరి ఇప్పుడు రాజు అందించడానికి సిద్ధంగా. రాజు, ఏంటి 3 రౌండ్లు కంప్లీట్ అయ్యి దాదాపు 23,700 ఓట్ల ఆధిక్యం అంటున్నారు వైసీపీ అభ్యర్థికి. ఏ విధంగా కొనసాగుతుంది కౌంటింగ్? ఇదే దూకుడు, వైసీపీ దూకుడు మున్ముందు కూడా ఉండే అవకాశం ఉందా? ఏమంటున్నారు అక్కడ వాళ్ళ అభిమానులు? థ్యాంక్ యూ శ్రీనివాస్. బద్వేల్ ఉప ఎన్నిక 8 గంటల నుంచి ప్రారంభమైంది. అయితే బద్వేల్లో మొత్తము 2,16,000 మంది ఓటర్లు ఉన్నారు. అయితే గత జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం 1,16,000 మాత్రమే ఓట్లు నమోదయ్యాయి. అయితే ఇప్పటి వరకు మొదటి రౌండ్ లో చూస్తే వైసీపీ అభ్యర్థికి బీజేపీ కంటే మరి కాంగ్రెస్ పార్టీ కంటే ఆధికంగా 8,790 ఓట్లు ఆధికంలో ఉన్నారు. అంటే ప్రస్తుతానికి అఫీషియల్ గా అంటే అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు అయితే 8,790 ఆధికంలో వైసీపీ కొనసాగుతోంది. అయితే రెండో రౌండ్ 3 రౌండ్ గా ఉంది. అన్అఫీషియల్ గా మనకు తెలిసినటువంటి సమాచారం 20,000 పైన ఆధికంలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా మెజార్టీలో కొనసాగుతుంది. అయితే ఇప్పుడే రెండో రౌండ్ కూడా అభ్యర్థి అయినటువంటి డాక్టర్ సుధా గారికి కూడా ఆధికము మొత్తం కూడా 21,000 రావడం జరిగింది. అంటే రెండో రౌండ్ మొత్తం కలిసి కూడా అఫీషియల్ గా 21,000 ఆధికంలో డాక్టర్ సుధా. అయితే మొత్తము బద్వేల్ నియోజకవర్గంలో 14 మొత్తం వచ్చేసి 4 కౌంటింగ్ కేంద్రాలను 28 టేబుల్ను ఓట్లు లెక్కింపు చేశారు. ప్రస్తుతం బద్వేల్లోని గురుకుల విద్యాపీఠలో ఇక్కడే చూస్తుంటున్న విజువల్స్ లో బాలయోగి గురుకుల పాఠశాలలో కౌంటింగ్ అంతా కూడా పోలీసు మధ్య కూడా ఎక్కువ మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అకాల మరణంతో కూడా ఆ యొక్క భార్యతో ఉన్నటువంటి సానుభూతి గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల ఆధిక్యంతో ఎక్కువ కొనసాగుతున్నటువంటి ఒక ఆశాభావం వారు కూడా వ్యక్తం చేస్తుంటారు. శ్రీనివాస్, వాళ్ళ నేతలు చెప్పారు బద్వేల్లో వైసీపీ గట్టి పోటీ ఇస్తాం, లాస్ట్ టైం కంటే ఈసారి ఎక్కువ ఓట్లు సాధిస్తా ఉన్నారు. చూస్తుంటే 1680 ఈ స్థాయిలో ఉన్నారు. ఏంటి కారణం ఏంటి? ప్రధానమైన కారణం ఒకటే అని చెప్పవచ్చు శ్రీనివాస్. ఎందుకంటే బద్వేల్లో వైసీపీ పార్టీకి రాజశేఖర రెడ్డి కుటుంబానికి కడప జిల్లా కంచుకోట లాంటిది. అదే తరహాలోనే బద్వేలు కూడా నియోజకవర్గం కూడా వారికి పట్టు ఉన్నటువంటి నియోజకవర్గం. ముఖ్యంగా ఇక్కడ వైసీపీకి పార్టీ అంటే మరో ఒక రాజకీయ పార్టీ నాయకులు అంటే బీజేపీకి కాంగ్రెస్ పట్టు లేకపోవడం బట్టినే ఇక్కడ వారికి జీటైన నాయకుడు పోటీలు నిలవలేకపోయాడని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క మొత్తం ఈ నియోజకవర్గంలో ఈ యొక్క 1,16,000 ఓట్లలో 1,00,000 పైన ఆధికం రావచ్చు అనేటువంటి ఒక ఆశాభావాన్ని వైసీపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ రాజు. రైట్. బద్వేల్లో అందరూ ఊహించినట్లుగానే అధికార పార్టీ వైసీపీ దూకుడు కనిపిస్తోంది. దాదాపు 23,700 చిల్లర, అంటే దాదాపు 740 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో బీజేపీ, కాంగ్రెస్ ఉన్నారు. మొత్తం మీద ఊహించినట్లుగానే బద్వేల్లో ఫ్యాన్ గాలి వీస్తోంది. ఇక హుజూరాబాద్ విషయానికి వస్తే మొదటి రౌండ్కి రెండవ రౌండ్కి డిఫరెన్స్ కనిపిస్తుంది. 166 ఓట్ల మెజార్టీతో ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఉన్నారని చూసాం. కానీ మళ్ళా రెండో రౌండ్కి వచ్చేసరికి ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి లీడింగ్లో కొంత కనిపిస్తున్నారు. మొత్తం మీద ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. హుజూరాబాద్ ఫలితం మాత్రం దాదాపు 10 రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఇక్కడ బద్వేల్లో మాత్రం స్పష్టంగా వైసీపీ హవా కనిపిస్తుంటే హుజూరాబాద్లో మాత్రం గెలుపు టీఆర్ఎస్ బీజేపీల మధ్య దోబూచులాడుతోంది.
రైట్, బద్వేల్లో వైసీపీ దూకుడు స్పష్టంగా కనిపిస్తుంది. 23,574 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి కనిపిస్తున్నారు. ఇటు హుజూరాబాద్లో తొలి రౌండ్లో బీజేపీ ఆధిక్యం స్పష్టంగా కనిపించింది. 166 ఓట్లతో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ లీడ్లో ఉన్నారు. ఇక్కడ హుజూరాబాద్లో టీఆర్ఎస్కు ఒక విధంగా చూస్తే ఇండిపెండెంట్లు షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే కార్ను పోలిన గుర్తుకున్న రోటీ మేకర్కు దాదాపు 122 ఓట్లు పడ్డట్టు తెలుస్తుంది మొదటి రౌండ్లో. ఇక మిగతా రౌండ్లో ఎన్ని ఓట్లు పడ్డాయో తెలీదు. ఇండిపెండెంట్ అభ్యర్థి గుర్తు రోటీ మేకర్ని కారు గుర్తు అనుకుని చాలామంది ఆ గుర్తుకే ఓటు వేసినట్టు తెలుస్తోంది. మొత్తం మీద రోటీ మేకర్ కన్నా కాంగ్రెస్ కూడా తక్కువ ఓట్లు వచ్చినట్టు తెలుస్తోంది. కారు గుర్తులా కనిపిస్తున్న రోటీ మేకర్ గుర్తుకే చాలామంది ఓట్లు వేశారు. రోటీ మేకర్కు 122 ఓట్లు వస్తే కాంగ్రెస్కు కేవలం మొదటి రౌండ్లో 119 ఓట్లు వచ్చాయి. అంటే చాలామంది కారును పోలిన గుర్తుల ప్రభావం వలన రోటీ మేకర్కు ఓటేసినట్టు తెలుస్తోంది. ఈ ఎఫెక్ట్ టీఆర్ఎస్ పార్టీకి స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 122 ఓట్లు రోటీ మేకర్ అభ్యర్థి శ్రీకాంత్కు పోలైనట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఇటు మొదటి రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ 166 ఓట్ల ఆధిక్యంలో హుజూరాబాద్లో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ కనిపిస్తున్నారు. మిగతా రౌండ్లో ఏ విధంగా ఉండబోతుంది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఇక బద్వేల్ విషయానికి వస్తే ఇక్కడ కంప్లీట్గా ఫిగర్ కనిపిస్తోంది. వైసీపీ అభ్యర్థిదే దూకుడు కనిపిస్తుంది. వైసీపీ విజయం ఖాయమైనట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 23,754 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి కనిపిస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ కనుచూపు మేరలో కూడా కనిపించట్లేదు. మొత్తం మీద వైసీపీ ఈసారి కూడా సంచలనాలు నమోదు చేయొచ్చేమో. భారీ మెజార్టీ దిశగా వైసీపీ అభ్యర్థి దూసుకుపోతున్నారు. 12 గంటలకల్లా బద్వేల్ పోలింగ్ సంబంధించి బద్వేల్ కౌంటింగ్కి సంబంధించి రిజల్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ హుజూరాబాద్కి విషయానికి వస్తే మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల లోపు ఒక కంప్లీట్ రిజల్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, మొత్తం మీద చూస్తున్నా ఇప్పటివరకు హుజూరాబాద్లో ఈవీఎం ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమైంది. మొదటి రౌండ్ కంప్లీట్ అయింది. దాదాపు 166 ఓట్ల మెజార్టీతో ఈటెల రాజేందర్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ బద్వేల్ విషయానికి వస్తే థర్డ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి వైసీపీ అభ్యర్థి 23,700 చిల్లర ఓట్ల ఆధిక్యంలో కనిపిస్తున్నారు. ఇటు నోటా ఓట్లు బద్వేల్లో నోటా ఓట్లు దాదాపు 342, అంటే ప్రభుత్వ వ్యతిరేకత, అసలు ఎన్నిక ఇష్టం లేకపోయినా ప్రభుత్వం మీద వ్యతిరేకున్న నోటా ఓట్లు 342 ఓట్లు ఉంది. ఇక హుజూరాబాద్లో టీఆర్ఎస్కి ఇండిపెండెంట్లు షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కారు గుర్తులా కనిపిస్తున్న రోటీ మేకర్ గుర్తుకు చాలామంది ఓటు వేశారు. 122 ఓట్లు, అంటే మొదటి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థికి పడ్డ ఓట్లు 119. అయితే ఈ ఇండిపెండెంట్ అభ్యర్థికి 122 ఓట్లు పడ్డాయి. అంటే ప్రజలు కొంత కన్ఫ్యూజన్ అయ్యేట్టు కనిపిస్తుంది. కారు గుర్తు అనుకుని రోటీ మేకర్కి వేసినట్టు తెలుస్తోంది. రైట్, మొత్తం మీద రెండవ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి 503 ఓట్లతో హుజూరాబాద్లో టీఆర్ఎస్ ఆధిక్యం కనిపిస్తుంది. మనం చెప్పుకున్నట్టుగానే ప్రతి రౌండ్కి హుజూరాబాద్లో ఓట్ల మెజార్టీ ఆధిక్యం ఒకరికి ఫస్ట్ బీజేపీ అభ్యర్థికి రాగా ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చింది. మిగతా రౌండ్లు కంప్లీట్ అయితే కానీ హుజూరాబాద్లో ఒక స్పష్టమైన మెజార్టీ కనిపించే అవకాశం లేదు. ఎందుకంటే దోబుజులాడుతూ ఉంది విజయం ప్రజెంట్ టీఆర్ఎస్ మధ్య, బీజేపీ అభ్యర్థి మధ్య. మొత్తం మీద మొదటి రౌండ్లో 166 ఓట్లతో ఈటెల రాజేందర్ ఆధిక్యంలో ఉండగా ఇప్పుడు 503 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి గెలు శ్రీనివాస్ యాదవ్ ఆధిక్యంలో కనిపిస్తున్నారు.
రైట్, మనం చూస్తున్నాం బీజేపీ అభ్యర్థి 166 ఓట్ల ఆధిక్యంలో మొదటి రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఈటెల రాజేందర్ ఉన్నారు. ఇటు మొదటి రౌండ్ కంప్లీట్ సరికి కాంగ్రెస్ 119, టీఆర్ఎస్కు 4,444 ఓట్లు వచ్చాయి. ఇక బద్వేలు విషయానికి వస్తే బద్వేలు దాదాపు మరికొద్ది సేపట్లో కన్ఫర్మ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు వైసీపీ అభ్యర్థికి 30,452 ఓట్లు లభించగా బీజేపీ అభ్యర్థికి 3,958, కాంగ్రెస్ అభ్యర్థికి 1,214 ఓట్లు లభించాయి. మొత్తం మీద బద్వేల్లో స్పష్టంగా కనిపిస్తోంది వైఎస్ఆర్ సిపి అభ్యర్థి విజయం వైపు దూసుకెళ్తున్నారు. ఫ్యాన్ గాలి వీస్తోంది బద్వేల్లో, ఇక కన్ఫర్మ్ అయినట్లే. అయితే ఈసారి బీజేపీ ఎప్పుడూ లేని విధంగా ఒక గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. లాస్ట్ టైం 700 ఓట్స్ అంటే 733 ఓట్లకే పరిమితమైన బీజేపీ అభ్యర్థులు ఈసారి గట్టి పోటీ అంటే 3,958 ఓట్లు అంటే కొంతమేరకు ప్రభుత్వ వ్యతిరేకత అనుకోవచ్చు. బీజేపీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు కాంగ్రెస్ అభ్యర్థి అయితే 1214 ఓట్లకే పరిమితమయ్యారు. మొత్తం మీద ఏది చూసుకున్నా కూడా వైసీపీ అభ్యర్థి అంటే ఎప్పటి నుంచో కంచుకోటగా ఉన్న బద్వేల్ మొదట్లో కాంగ్రెస్కి కంచుకోటగా రాజశేఖర్ రెడ్డికి సంబంధించి రాజశేఖర్ రెడ్డి అనుచరులకు సంబంధించి ఇక్కడ ప్రతి ఒక్కరు గెలుస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వైసీపీ ఆ తర్వాత ఆ స్థానం భర్తీ చేస్తూ వచ్చింది. ఇప్పుడు వైసీపీ అభ్యర్థి సుధ గారు, డాక్టర్ సుధ ఇప్పుడు ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు. దాదాపు 30,452 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంది, కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో ఉంది. ఇక హుజూరాబాద్ విషయానికి వస్తే బ్యాలెట్ ఓట్లలో దాదాపు 503 ఓట్లతో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. 159 ఓట్లు బీజేపీకి పడగా కాంగ్రెస్కు 32 ఓట్లు ఉనింది. రైట్, ప్రజెంట్ అప్డేట్స్ వరకు చూస్తుంటే హుజూరాబాద్లో అప్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి. ఇటు వైసీపీ బీజేపీ మధ్య విజయం దోబుచ్చులాడుతోంది. రైట్, బద్వేల్లో వైఎస్ఆర్సీపీ దూకుడు మామూలుగా కనిపించట్లేదు. మూడో రౌండ్ ముగిసేసరికి 23,754 ఓట్ల ఆధిక్యంలో వైఎస్ఆర్సీపీ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ నుంచే వైసీపీ ఆధిక్యత కొనసాగుతోంది. ఇక తొలి రౌండ్లో వైఎస్ఆర్సీపీ 10,478 ఓట్లు, బీజేపీ 1,688, కాంగ్రెస్ 580 ఓట్లు దక్కించుకున్నాయి.
పట్టణంలోని గురుకుల ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఇందుకు కౌంటింగ్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా భారీ బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇందుకోసం 4 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం మీద మధ్యాహ్నం 1 గంట వరకు తుది ఫలితం బద్వేల్లో వెళ్లడే అవకాశం ఉంది. ఇప్పటివరకు సర్వీస్ ఓటర్లు, 80 ఏళ్లు పైబడిన దివ్యాంగుల ఓట్లు మొత్తం కలిపి 235 పోస్టల్ బ్యాలెట్ వచ్చాయి. ఓట్లు లెక్కించే సమయానికి సర్వీస్ ఓటర్ల ఓట్లు అందితే వాటిని కూడా కలిపి లెక్కిస్తారు. నియోజకవర్గంలో మొత్తం బద్వేలు నియోజకవర్గంలో మొత్తం 2,15,240 ఓట్లు ఉండగా 1,47,213 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మొత్తం 68.39% పోలింగ్ నమోదైంది. కాగా వైసీపీ తొలి నుంచి భారీ మెజార్టీ పైన గురిపెట్టింది. 2019 ఎన్నికల్లో సాధించిన 45,000 మెజార్టీ కంటే ఎక్కువ సాధించిన లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 3 రౌండ్ కంప్లీట్ అయింది. 4వ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా భారీ ఆధిక్య దిశగా కొనసాగుతున్న 30,000 పైచీలకు మెజార్టీతో ఆమె దూసుకెళ్తున్నారు. గతం కంటే ఎక్కువ మెజార్టీ సారి వైసీపీకి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు బీజేపీ, కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చిన అవకాశాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు.